సార్ చూద్దాం. 1979 విప్లవంతో శత్రువులుగా మారాయి ఇరాన్, ఇజ్రాయెల్. బహిరంగ యుద్ధానికి దారితీశాయి రహస్య దాడులు. 2023 హమాస్ దాడులతో 2025లో తీవ్ర యుద్ధంగా మారింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ను లేకుండా చేయాలని చెప్పి ఇరాన్ కుట్ర పన్నింది. అణ్వాయుధాలను తయారు చేస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. అంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అణురహిత దేశంగా ఇరాన్ ఉండాలంటూ కూడా అమెరికా చెప్పుకొస్తోంది. నెక్స్ట్ గ్రాఫిక్స్ చూద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లీజ్. యుఎస్ ఎయిర్ బేస్ల గురించి మాట్లాడుకుంటే యుఎస్ ఎయిర్ బేసెస్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో యుఎస్ ఎయిర్ బేస్ ఉంది, బహ్రెయిన్లో ఉంది, యూఏఈలో ఉంది, ఖతార్లో ఉంది, కువైట్లో ఉంది, జోర్డాన్లో ఉంది. నెక్స్ట్ గ్రాఫిక్స్. ఇక ఇరాన్కు మద్దతిస్తున్న దేశాల గురించి మాట్లాడుకుంటే రష్యా ఉంది, చైనా ఉంది, సిరియా ఉంది, ఉత్తర కొరియా ఉంది, లెబనాన్ ఉంది, యెమెన్ ఉంది, పాలస్తీనా ఉంది. ఇవన్నీ కూడా రష్యా మద్దతిస్తోంది. దాంతోపాటు చైనా ఇరాన్కు మద్దతుగా ఉంది, సిరియా మద్దతుగా ఉంది, ఉత్తర కొరియా ఉంది. లెబనాన్లో అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో లెబనాన్లో ఇటు హమాస్, హెజ్బుల్లా ఉంది, ఆఫ్కోర్స్ అక్కడ హమాస్ కూడా ఉంది. యెమెన్లో హౌతులు ఉన్నారు, పాలస్తీనా గాజాలో ఇటు హమాస్ ఉన్న సందర్భం. నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లీజ్. మూడో ప్రపంచ యుద్ధం. సో దీనికి సంబంధించి బ్రేకింగ్ చూసే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే ఇరాన్లో బీభత్సమైన దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఓకే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెక్స్ట్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి జరిపిన సందర్భం. నెక్స్ట్ గ్రాఫిక్. బాలిస్టిక్ మిజైళ్లతో టెహ్రాన్లో దాడి చేసింది. దాని తర్వాత సైనిక స్థావరాలు, అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సందర్భం. సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంపై కూడా బాంబులతో విరుచుకుపడింది. కానీ ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా తెలియాలి. బంకర్లోకి వెళ్ళిపోయారు ఖమేనీ. దాంతోపాటు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో యుఎస్ బేస్లపైకి ఇరాన్ మిజైల్స్ని ప్రయోగిస్తోంది. కొద్దిసేపటిలో మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ అమెరికా బేసెస్ ఉన్నాయనేది. ఇరాన్కు మద్దతుగా నిలిచింది యెమెన్. దాంతోపాటు మాట్లాడుకుంటే బహ్రెయిన్, యూఏఈ, ఖతార్, కువైట్తో పాటు సౌదీ, అబుదాబి, జోర్డాన్లలోని యుఎస్ ఎయిర్ బేస్లపై కూడా దాడి జరిగిన సందర్భం. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాదిగా క్షతగాత్రులు, అక్కడ వేలాది మంది క్షతగాత్రులు అంటే గాయాల పాలైన సందర్భం. 31,000 భవనాలు, 4,000 వాహనాలు ధ్వంసమైనట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం ఉంటోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం భీకర పరిస్థితి నెలకొంది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య.
హార్ముజ్ జలసంధి రెండు ఎంత కీలకం? మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇటు హౌతీలు రియాక్ట్ అయ్యారు. హౌతీలు రియాక్ట్ అయిన ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, కొద్దిసేపటి క్రితం యెమెన్లోని హౌతీలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒకటే అన్నం జరుగుతోంది, ఇటు మేము దాడులు చేస్తాం, ఇటు రెడ్ సీ మీదుగా ఎవరిని రానియము, రెడ్ సీ మీదుగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళ మీద దాడులు చేస్తామంటూ చెప్తున్న క్రమం. రెడ్ సీ చాలా కీలకమైంది. ఎర్ర సముద్రానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అటుగా వచ్చే నౌకలను పూర్తిగా మేము పేల్చేస్తాం అంటూ, దాడులు చేస్తామంటూ హౌతీలు బెదిరిస్తున్నారు యెమెన్ వేదికగా. అండ్ ఇప్పటికీ ఇరాన్ చెప్పుకొచ్చింది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, అక్కడ ఆల్రెడీ ఇటు ఇరాన్కి అలాగే అరబ్ దేశాలకి సంబంధించి ఇటు యుఎస్ మిలిటరీ బేసెస్కి మధ్య జరుగుతున్న యుద్ధం అమెరికాకు